ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. కన్యా తులా రాశి వారి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి రవి వ్యయ, లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానం, అలాగే లాభస్థానంలో తులారాశి. చంద్రుడు తృతీయ స్థానం కన్యారాశికి, తులారాశికి ద్వితీయ స్థానం. కుజుడు లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలు కన్యారాశికి, అలాగే తులారాశికి కుజుడు వ్యయస్థానంలో. ఇంకా బుధగ్రహము కన్యారాశి వారికి వ్యయ, లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలు, తులారాశి వారికి లాభస్థానం. గురువు కన్యారాశి వారికి దశమస్థానం, తులారాశి వారికి నవమస్థానం. ఇక శుక్రగ్రహం కన్యారాశి వారికి లాభ, వ్యయ, లగ్న, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలు. తులారాశి వారికి వీటితో పాటు దశమస్థానం. అలాగే శని కన్యారాశికి సప్తమ స్థానం, తులారాశికి షష్ఠ స్థానం. రాహు కన్యారాశికి షష్ఠ స్థానం, తులారాశికి పంచమ స్థానం. కేతు కన్యారాశికి వ్యయస్థానం, అలాగే తులారాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాయి. ఇంకా మనము గోచార ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే అనవసర ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కన్యారాశి వారికి, తులారాశి వారికి. ధన నష్టం అనేది కూడా కనిపిస్తూ ఉంది. ధన నష్టం అంటే చెప్పాను కదా, అది ధన నష్టం అంటే కేవలం ధనం కనిపించకపోవడము, ధనం పోవడమే కాదు, అది వస్తువు పోయినా కూడా మనం ఎంతో కష్టపడి సంపాదించి వస్తువు కొనుగోలు చేస్తాం కాబట్టి ఆ వస్తువు పోయినా కూడా ధనంతోనే ధనంతోనే సమానం అన్నమాట. అలాగే ఏదైనా సరే ఏది పోయినా కూడా మనము అంటే డబ్బుతోనే మనం కొనుగోలు చేస్తాం కాబట్టి అవి కూడా ధన నష్టం కిందే వస్తాయి. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. అధిక ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో మనస్పర్ధలు రావడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్రమాదాలు రావడం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి ఈ వెహికల్ ప్రమాదాలు ఇటువంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగినంత జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే చేసే పనిలో విజయం అనేది లభిస్తుంది. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఏ పని చేసినా కూడా రిజల్ట్స్ అనేవి సాటిస్ఫాక్షన్గా ఉంటాయి. అయితే ఇక్కడ కుటుంబంలో మనస్పర్ధలు, అలాగే స్త్రీలతో మనస్పర్ధలు రావడం అనేది కనిపిస్తుంది కన్యారాశికి. ఏది ఏమైనా ఈ డిసెంబర్ నెలకు వచ్చేటప్పటికి సర్వకార్య సిద్ధి, అంటే అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా డిసెంబర్కి వచ్చేటప్పటికి విజయవంతంగా సాధిస్తారు. అయితే ఇందాక చెప్పినట్లు కొన్ని ప్రమాదాలు అనేవి ఎదురవుతాయి, అవి దాటుకున్నట్లయితే అంతా కూడా మంచి జరుగుతుంది. ఇంకా బంధుమిత్రులతోటి మాట పడాల్సిన పరిస్థితి, బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావడం అనేది కూడా కనిపిస్తుంది కన్యారాశి వారికి. ఒక శుభకార్యంలో పాల్గొనడము, లేదంటే ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక శుభకార్యం నిర్వహించడం కూడా కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇంకా వృత్తిపరంగా జాబ్లో ఆటంకాలు అనేవి ఎదురవుతాయి, జాబ్లో ఒత్తిడి ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఎక్కువగా టెన్షన్ అనేది జాబ్ పరంగా ఎక్కువగా ఉంటుంది. అలాగే బిజినెస్లో నష్టం అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే వ్యాపార పరంగా ఉంటుంది కదా, వ్యాపార పరంగా బాగా నష్టం అనేది కన్యారాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయి. కాకపోతే హెల్త్ ఇష్యూస్ కన్యారాశి వారికి చాలా ఇబ్బంది పెడతాయి. ఇంకా అలంకార ప్రాప్తి అనేది జరుగుతుంది. అలంకార ప్రాప్తి అంటే అది నగలు కావచ్చు, బంగారం కావచ్చు, ఏది ఏమైనా అలంకారానికి సంబంధించింది కాబట్టి వెండి కావచ్చు, బంగారం కావచ్చు, లేదంటే గృహాలంకరణ కావచ్చు, అంటే ఇంటికి సంబంధించి కూడా మనం అలంకారం కిందే చేస్తాం, అంటే డెకరేషన్గా మనం తీర్చిదిద్దుకుంటాం కాబట్టి అది ఏదైనా సరే ఒక అలంకారానికి సంబంధించినవి కొనుగోలు చేయడం అన్నది కనిపిస్తుంది. అంటే కాస్మెటిక్స్ కావచ్చు, గృహానికి సంబంధించినవి, లేదంటే బంగారం, వెండి ఇటువంటివన్నీ అన్నమాట. అలాగే ఇంకా తులారాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారంలో లాభం అనేది కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే కన్యారాశికి కొద్దిగా ప్రమాదాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. మరొకసారి చెప్తున్నాను, ఎంత హడావుడి జీవితం అయినా సరే మనం బయలుదేరేటప్పుడు అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా వాహనం వల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయి కాబట్టి చాలా అలర్ట్గా ఈ కన్యారాశి వారు ఉండాలి. అంటే హడావుడిగా వెళ్ళిపోవడం వల్ల సీట్ బెల్ట్ ధరించకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం ఇటువంటి నిర్లక్ష్యం అన్నది పనికిరాదు. సో తెలుసుకున్నాం కదా కన్యా తులా రాశి వారి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రాశి ఫలితాలు. ధన్యవాదములు.